ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు వార్తలు. అన్నా చెల్లెళ్లు అక్క తమ్ముళ్ల అనుబంధానికి ప్రత్యేకంగా నిలిచే స్వచ్ఛమైన పండుగ రాఖీ పౌర్ణమి వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఘనంగా నిర్వహించారు. కులమతాలకు అతీతంగా రాఖీ వేడుకలు నిర్వహించారు. నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష, మనిద్దరం దేశానికి రక్ష అంటూ రాఖీ పౌర్ణమి వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఘనంగా నిర్వహించారు. అక్కలు చెల్లెళ్లు తన తోడబుట్టిన అన్నలకు తమ్ముళ్లకు రాఖీలు కట్టేందుకు ఉత్సాహం చూపారు. నేటి తెల్లవారుజాము నుంచి మహిళలు తమ తోడబుట్టిన వారికి రాఖీలు కట్టేందుకు వివిధ ప్రాంతాలకు బయలుదేరి వెళ్లారు. రాఖీ పండుగ సందర్భంగా రాఖీలు కొనుగోలు జోరుగా సాగాయి. సిరిసిల్ల పెద్ద బజార్ మార్కెట్ ఏరియా మరియు 10 రూపాయల నుంచి మొదలుకొని 200 వరకు రాఖీలు రేట్లు పలికాయి. ఈసారి రాఖీల రేట్లు అంతంత మాత్రమే ఉన్నప్పటికీ కొనుగోళ్లు మాత్రం జోరుగా సాగింది. ఏ దుకాణం చూసినా మహిళ సందడి కనిపించింది. తన తమ్ముడికి అన్నయ్యకు అందమైన రాఖీ కట్టాలనే ఉత్సాహం మహిళ కళ్లలో కొట్టొచ్చినట్టు కనిపించింది. కుటుంబ సభ్యుల సమక్షంలో తమ వారికి రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. కుటుంబ సభ్యులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. మరోవైపు తమ వారికి నోటి తీపి చేసేందుకు స్వీట్లు కొనుగోళ్లు జోరుగా సాగాయి. సిరిసిల్ల పట్టణంలో స్వీట్ల కొనుగోళ్ల కోసం బారులు తీరారు. ఇంకోవైపు తమ వారికి రాఖీలు కట్టేందుకు వివిధ ప్రాంతాలకు ద్విచక్ర వాహనాలపై ఆటోలు, కార్లు మరియు బస్సుల్లో తరలి వెళ్లారు. రాఖీ పండుగ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాలకు తరలి వెళ్లడంతో ఏ బస్సు చూసినా మహిళలతో కిక్కిరిసిపోయింది. సిరిసిల్ల పాత బస్టాండ్ మహిళలతో కిటకిటలాడింది. ఒక్కో బస్సులో 100 నుంచి 150 మంది మహిళలు తమ వారికి రాఖీలు కట్టేందుకు తరలి వెళ్లారు. సిరిసిల్ల వేములవాడ డిపోకు చెందిన అన్ని బస్సులను ఎక్కువ రద్దీ ఉన్న ప్రాంతాలకు తరలించారు. మహిళల పండుగ పూట ఎలాంటి ఇబ్బందులు కలగొద్దని ఆర్టీసీ పరంగా అన్ని చర్యలు తీసుకున్నట్టు డిపో మేనేజర్ ప్రకాష్ రావు తెలిపారు. మొత్తానికి రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా రాఖీ పండుగ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. తీసుకుంటున్నా ఏమయ్యమ్మా
ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా జరిగినటువంటి ఈ రద్దీని అనుగుణంగా వేములవాడ డిపో అలాగే సిరిసిల్ల డిపో నుంచి ఉన్నటువంటి ఎక్స్ట్రా బస్సులన్నింటినీ కూడా మూవ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఉన్న ట్రాఫిక్ మొత్తాన్ని కూడా సిరిసిల్ల డిపోను అలాగే జనాలందరినీ కూడా క్లియర్ చేయడానికి ప్రణాళికబద్ధమైనటువంటి బస్సులు ఏర్పాటు చేసినాము. ఎంతమంది జనాలు ఉన్నా కూడా కంప్లీట్గా క్లియర్ చేసి చివరి బస్సు వరకు చివరి ప్రయాణికులు కూడా తమ గమ్యస్థానానికి చేర్చడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసినాం. ఇంకా అమ్మోరు పాపలు కుటుంబ బంధాలు కాపాడేదే రక్షాబంధన్ అని, మన సోదరునే కాకుండా సమాజాన్ని సైతం రక్షించేందుకు ప్రతినబూనారని ముస్తాబాద్ ఎస్ఐ చిందం గణేష్ అన్నారు. ముస్తాబాద్ కస్తూర్బా గాంధీ పాఠశాలలో రక్షాబంధన్ పురస్కరించుకుని ఎస్ఐ గణేష్ రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ గణేష్ తో పాటు పోలీసులకు విద్యార్థులు రాఖీలు కట్టారు. మిఠాయిలు తినిపించి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు సైతం పోలీసులు స్వీట్లు తినిపించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ అన్న చెల్లి అక్క తమ్ముళ్ల మధ్య రక్త సంబంధాన్ని రక్షాబంధన్ కాపాడుతుందని ఆయన పేర్కొన్నారు. తనను రక్షించు అని చెబుతూ సోదరుడికి రాఖీ కడుతుందన్నారు. ఈ రక్షాబంధన్ రోజు విద్యార్థులతో రాఖీ కట్టించుకుని వారితో గడపడం ఎంతగానో సంతోషాన్నిచ్చిందని ఎస్ఐ తెలిపారు. అలాగే మండల ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ముస్తాబాద్ మండల వ్యాప్తంగా రాఖీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. అన్న చెల్లెళ్లు అక్క తమ్ముళ్ల రాకపోకలతో ప్రతి ఇల్లు పండుగ వాతావరణంతో నిండిపోయింది. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ భూమయ్య, కానిస్టేబుల్ కాసిం, శ్రీనివాస్, ఉపాధ్యాయురాళ్లు ఉన్నారు. పవిత్ర శ్రావణ మాసం 3వ సోమవారాన్ని పురస్కరించుకుని పలు శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. నేటి ఉదయం నుంచే శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శివనగర్లో ప్రముఖ దేవాలయమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నేటి ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం 3వ సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో హాజరై రాజన్నకు ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. దేవతామూర్తుల్ని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులు దర్శనార్థం ఏర్పాటు చేశారు. राजेश्वराय नमः राजराजेश्वराय नमः नीलाय नमो नमः शिवविष्टाय नमः अंबिकानाथाय नमो नमः श्रीवत्सांगाय नमो नमः अखिलाधाराय नमो सर्वलोकपतिमुखे नमो नमः त्रैमूर्तये नमो नमः ईश्वराय नमो नमः सर्वज्ञानवान् परमात्मने नमो नमः सोमसूर्याग्निलोचनः नमो नमः यज्ञमयाय नमो सोमाय नमो पंचवक्त्राय नमो सदाशिवाय श्रीमन्महादेवाय नमः। परमेश्वर स्वामी भगवान की जय। राजेश्वर स्वामी
ఎల్లప్పుడూ మహిళలకు అండగా ఉంటూ మీ రక్షణే పోలీసు ప్రథమ బాధ్యత అని సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్చుకుని పురుషుల నుంచి రక్షణ తీసుకునే స్థాయి నుంచి పురుషుల్ని రక్షించే స్థాయి మహిళలకు ఎదగాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకాంక్షించారు. రక్షాబంధన్ సందర్భంగా విద్యార్థులతో ఈ రోజు తంగళ్లపల్లి మండలం తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఫైన్ ఆర్ట్స్ అండ్ డిగ్రీ కళాశాలను సందర్శించి రాఖీ పండుగ సందర్భంగా ఇంటికి పోలేదని బాధపడొద్దని, నేను పోలీస్ అధికారి స్థాయిలో రాలేదని, మీ అందరికీ ఒక అండగా మీ దగ్గరకు వచ్చానని, అక్క చెల్లెళ్ల స్థానంలో మీరందరూ నాకు రాఖీ కట్టారని, నేను మీకు రక్షగా ఉంటానన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ మాది ఉమ్మడి కుటుంబమని, నాకు 9 మంది అక్కా చెల్లెలు రాఖీ పండుగ సందర్భంగా నాకు రాఖీ కట్టడానికి రోజు నా దగ్గర ఎవరు లేరు. అక్కా చెల్లెల స్థానంలో మీరందరూ నాకు రాఖీ కట్టారని, నేను మీకు రక్షగా ఉంటానని అన్నారు. జిల్లాలో మహిళా రక్షణకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అని, అందులో భాగంగా ఆపరేషన్ జ్వాల కార్యక్రమంలో విద్యార్థులకు సెల్ఫ్ డిఫెన్స్ పై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, విద్యార్థులకు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్చుకుని పురుషుల నుంచి రక్షణ తీసుకునే స్థాయి నుంచి రక్షించే స్థాయి మహిళలకు ఎదగాలన్నారు. విద్యార్థులకు పాఠశాల కళాశాల విద్య చాలా ముఖ్యమైంది. ఎవరు కూడా మీ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోకుండా మంచిగా చదువుకోవాలని, ప్రతి ఒక్కరూ ఉన్నత లక్ష్యాలు ఎంచుకుని ఉన్నత స్థానాల్లో స్థిరపడి అమ్మా నాన్నలకు మనకు చదువు నేర్పిన ఉపాధ్యాయులకి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఎస్పీ వెంట సిఐ మొగిలి, ఎస్ఐ సుధాకర్, కళాశాల ప్రిన్సిపల్ సిబ్బంది ఉన్నారు. ఫెస్టివల్ నేనంటే నార్త్ ఇండియా నుండి వచ్చాను, జమ్మూ కాశ్మీర్ నుండి. అక్కడ అంటే రాఖీ ఫెస్టివల్ అంటే చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్. సో నా చెల్లి, నా కజన్స్ ఆల్మోస్ట్ 20 వరకు ఉన్నారు. వాళ్ళ అందరు నా ఇంటికి వచ్చి రాఖీ ఇస్తారు. సో ఇప్పుడు ఇక్కడ ఎవరు లేదు, సో మీ అందరూ ఉన్నారు నా చెల్లిలాగా. ఏముంటుంది అంటే గర్ల్స్ బాయ్స్కి సేఫ్టీ ప్రొవైడ్ చేస్తారు. అంటే అక్కడ మార్క్స్ అట్లా చెప్తారు. నా చెల్లి ఏంటి అంటే నేను మీకు రక్ష ఇస్తాను. సో ఇక్కడ కూడా అట్లే ఉండాలి. అంటే ఇప్పుడు ఏంటి, మనం షీ ఉంది, షీ దేనికి మీకు రక్ష ఇవ్వడానికి. సో మీరు కూడా ఇంకా మనం ఇప్పుడు ఆపరేషన్ జ్వాలలాగా ఒక ప్రోగ్రామ్ చేసి, లేకపోతే మీరు కూడా సమ్ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ తీసుకొని బాయ్స్కి మీరు సేఫ్ చేయాలి. అట్లా ఆ పరిస్థితి రావాలి. వస్తుందా లేదా? ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఠీకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎస్ఐ నాకు అన్నారు దట్ ఈ స్కూల్ నుండి ఇద్దరు గర్ల్స్ రన్నింగ్లో సైకిల్ గెలిచారు. ఓకే, మళ్ళీ మనం ప్రోగ్రామ్ పెట్టాం. మళ్ళీ ఇదే స్కూల్ నుండి ఎక్కువ గర్ల్స్ గెలుస్తారా? ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. గణేష్ తర్వాత ఉంటుంది రన్నింగ్ ప్రోగ్రామ్. గణేష్ చతుర్థి విసర్జన తర్వాత ఉంటుంది. ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. సిరిసిల్ల శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవస్థానంలో నూలు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేదమూర్తులైన పద్మోత్తముల సమక్షంలో యజ్ఞోపవీతం గావించారు. సిరిసిల్ల పద్మశైలుల ఆరాధ్య దైవం శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవస్థానంలో ఈ రోజు నూలు పౌర్ణమి వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి. నువ్వుల పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. పద్మోత్తముల సమక్షంలో శ్రీభక్త మార్కండేయ స్వామికి ప్రత్యేక పూజ నిర్వహించి అనంతరం యజ్ఞం నిర్వహించారు. తర్వాత వచ్చిన భక్తులకు పూజించిన జంధ్యాలు అందించి ధరించారు. సాయంత్రం నువ్వుల పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి చిత్రపటాన్ని ఊరేగింపు నిర్వహించారు. మార్కండేయ దేవాలయం నుంచి ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక యాత్ర గాంధీ చౌక్, అంబేద్కర్, నేతన్న చౌరస్తా, పెద్ద బజార్ మీదుగా తిరిగి మార్కండేయ దేవాలయం వరకు సాగింది. ఈ యాత్రలో మగ్గంపై బట్టలు నేస్తూ ర్యాలీ అనంతరం నేసిన బట్టలు స్వామివారికి సమర్పిస్తారు. భక్తుల భజనలతో, నృత్యాలతో మార్కండేయ స్వామి శోభాయాత్ర కన్నుల పండుగ జరిగింది.
ప్రసాద్ నువ్వు మనం నలుగురు లేసుకుని తీసుకో మనం కట్టలు కట్టాలి గాయత్రీ దేవత తర్వాత అది పాత ఇప్పుడే చెప్పు యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్తామగ్రియం ప్రతిపంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః మంగళవాయిద్యం వాయించండి. దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ గాయత్రీ ఉన్నది చేయకరే పాత ఉన్నోళ్ళు మాత్రం
సిరిసిల్ల పట్టణ ప్రజలకు పద్మశాలి కుల బాంధవులకు ఈరోజు శివభక్త మార్కండేయ స్వామి ఆలయంలో జంజిరా వేసుకునే కార్యక్రమం కాబట్టి మన కుల బాంధవులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారికి గాయత్రి మాత శివభక్త మార్కండేయ స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి వారి కోరికలు తీర్చాలని ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ప్రజలందరిపైన ఉండాలని కోరుకుంటూ జై మార్కండేయ. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న మారణ హోమం, అఘాయిత్యాలు, మానభంగాలు నిరసిస్తూ మంగళవారం ముస్తాబాద్ బంద్ కు పిలుపునిస్తున్నట్టు మండల అఖిలపక్ష నేతలు తెలిపారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భాజపా, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మేరుగు అంజగౌడ్, గజ్జల రాజు, ఎద్దండి నరసింహారెడ్డి మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. భారతదేశమంతా బంగ్లాదేశ్ హిందువులకు సంఘీభావం తెలపాలన్నారు. అలాగే కలకత్తాలో మహిళా డాక్టర్ పై జరిగిన మానవ మృగాల మారణ హోమానికి వ్యతిరేకంగా అఖిలపక్షం హిందూ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ముస్తాబాద్ బంద్ కు పిలుపునిస్తున్నట్టు పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు, వాణిజ్య వ్యాపార సంస్థల యజమానులు, హోటల్ యజమానులతో పాటు వివిధ వ్యాపారస్తులు బంద్ కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని పార్టీల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, కుల సంఘాలు, హిందూ సంఘాలు, వివిధ దేవాలయ కమిటీలు, ప్రజలు పెద్ద ఎత్తున బంద్ లో పాల్గొని విజయవంతం చేయాలని అఖిలపక్షం నేతలు కోరారు. ముస్తాబాద్ మండల ప్రజలకు అలాగే పట్టణ ప్రజలకు అందరికీ నమస్కారం. రేపు తలపెట్టిన బంద్కు వివిధ వర్గాల ప్రజలు, అన్ని కుల సంఘాలు, అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు, అలాగే వ్యాపార వర్తక సంఘాలు, అన్ని విద్యా సంస్థలు ఈ బంద్కు సహకరించవలసిందిగా అఖిలపక్షం తరఫున మీ అందరినీ వేడుకుంటున్నా. ఎందుకంటే గత 20 రోజులుగా పక్కనున్నటువంటి బంగ్లాదేశ్లో హిందువులపై మారణ హోమాన్ని సృష్టిస్తూ అధోగతి పాలు చేస్తూ హిందువులనే లక్ష్యంగా చేసుకొని ఒకే మతం అనే దురుద్దేశంతో ఆ హత్యాకాండ కొనసాగుతూనే ఉంది. అట్లాగే నిన్నటికి నిన్న మన దేశంలో ఒక భాగమైనటువంటి కలకత్తాలో జూనియర్ డాక్టర్ అయినటువంటి ఆమెను అత్యంత దారుణంగా ఆటంక విశాసంగా మారి నరరూప రాక్షసులు మానవంగా చేసి హత్య చేశారు.
ఇట్లాంటి ఈ నరరూప రాక్షసులను శిక్షించాలనే ఉద్దేశంతో మనమందరం హిందూ బంధువులం ఏకమై అఖిలపక్షం ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో రేపు బంధువు పిలుపునివ్వడం జరిగింది. దయచేసి మీరందరూ ఈ బంధులో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై. ముస్తాబాద్ మండల గ్రామాల ప్రజలందరికీ ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అక్క చెల్లెలందరికీ కూడా మరి రేపటి రోజున 20 తారీఖు 8వ నెల 2024 రోజున మరి అఖిలపక్షం ఆధ్వర్యంలో ముస్తాబాద్ బంద్కు పిలుపునివ్వడం జరుగుతుంది. కాబట్టి మొన్నటి రోజున అందరికీ తెలిసిన విషయమే, బంగ్లాదేశ్లో జరిగిన సంఘటనలే మరియు కోల్కతాలో ఒక లేడీ డాక్టర్పై జరిగిన సంఘటనలు దృష్టిలో ఉంచుకొని మరి ఈ యొక్క బంద్కు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి గ్రామాల యువకులు ప్రజలు పెద్ద మొత్తంలో ఈ బంధువులో పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే నాకు చెప్పలేదు, నాకు ఇంటిమేషన్ లేదు అనేది కాకుండా ఈ సామాజిక మాధ్యమాల ద్వారా మీకు విన్నవిస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మన హిందువులం అందరం ఒకటే మన భారత జాతిని మనం చూపించాల్సిందిగా కోరుతూ దయచేసి అందరూ కూడా ఈ బంద్లో పాల్గొనాల్సింది. ముఖ్యంగా యువకులు మాత్రం ఖచ్చితంగా ఈ బంద్లో పాల్గొని ఈ యొక్క బంద్ను ముస్తాబాద్ బంద్ను మరి వేరే దగ్గర బంద్ చేస్తే కూడా ఎట్లుంటుందో అంత పెద్ద ఎత్తున చూపించాలని చెప్పి కోరుకుంటూ అందరూ కూడా ఈ బంద్లో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం. అందరికీ మన ముస్తాబాద్ మండల ప్రజలకు, పట్టణ ప్రజలకు, మా నాయకులకు, కార్యకర్తలకు, మన ప్రెస్ మిత్రులకు రాఖీ పౌర్ణిమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు ముస్తాబాద్ మండల కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో మేము బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అయితే ఏదైతే గత 20 రోజుల నుంచి మనం చూస్తున్నాం, బంగ్లాదేశ్లో అరాచకాలు మన మైనార్టీ హిందువులపై ఘోరమైన అఘాయిత్యాలు చేయడం జరుగుతుంది వాళ్ళు. మరియు ఇక్కడ కలకత్తాలో ఒక లేడీ డాక్టర్పై మానవ మృగంలా వాళ్ళు చేసి ఆమెను హత్య చేయడం జరిగింది. దానికి కూడా మేము అందరం మనం తెలుగు జాతి మనం మొత్తం ఇక్కడ స్పందించాలి. రేపటి రోజున ముస్తాబాద్ యువత, మహిళలు, మహిళా నాయకురాళ్ళు అందరూ ప్రజలు స్వచ్ఛందంగా అందరూ పాల్గొనాలి. మరొకటి వ్యాపార వాణిజ్య సంస్థలు కూడా మీరు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని మేము కోరుకుంటున్నాం. నా అనేవారు లేని ఎల్లారెడ్డిపేట డే కేర్ సెంటర్ కు నేనున్నానంటూ ఓ చిన్నారి సెంటర్ కు వెళ్లి అక్కడున్న వారికి రాఖీలు కట్టింది. వీళ్ళెక్కడ పుట్టారో, ఎవరి గడుపులో పుట్టారో తెలియదు. వీళ్లకు తోడబుట్టిన వారు ఎలాగో ఉన్నారో తెలియదు. తోడబుట్టిన వారు అసలు బతుకున్నారో లేదో కూడా తెలియదు. బంధాలు బాంధవ్యాలు దూరం చేసుకుని వీరంతా ఒక చోట ఉండి గత స్మృతులు నెమరేసుకుంటూ కుమిలిపోతున్నారు. అయితే రాఖీ పౌర్ణమి నేడు ఉండడంతో వారికి తోడబుట్టిన వారు వస్తారో, మా కడుపున పుట్టిన వారు మేము ఉన్నామనే డే కేర్ సెంటర్కి వచ్చి రాఖీ కడతారో అని ఎదురుచూపులు చూడకుండా కరీంనగర్ లో గల శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఎల్లారెడ్డిపేటకు చెందిన తాజా మాజీ ఉప సర్పంచ్ ఒగ్గు రజిత బాలరాజు యాదవ్ల కూతురు ఒగ్గు శ్రీనిధి యాదవ్ ఎల్లారెడ్డిపేటలో గల డే కేర్ సెంటర్ లో గల వృద్ధులకు బొట్టు పెట్టి రాఖీ కట్టింది. తమ దోబుట్టువులు లేదా తమ కడుపున పుట్టిన వారు తమ వద్దకు రాకున్నా శ్రీనిధి యాదవ్ డే కేర్ సెంటర్ కు వచ్చి తోబుట్టువుల మాదిరిగా రాఖీ కట్టడం మాకు సంతోషాన్ని కలిగించిందని వృద్ధులు శ్రీనిధి యాదవ్ ను ఆశీర్వదించారు.
స్వీట్ తీసుకో స్వీట్ మంచిగా టీ ఇక ఈ ప్రకాశం చేతి పట్టుకో ఇటు తాత నీ చేతి పట్టు మంచిగా తిను తిను స్వీట్ ఇష్టమే కదా చేతి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.